ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మంజు కనెక్ట్స్. ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా. ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే మా బాబు కోసం కొన్ని ప్యాడెడ్ అండర్వేర్స్ అయితే తెప్పించాను సూపర్ బాటమ్స్ అనే బ్రాండ్ నుంచి. సో ఇవన్నమాట. సో వీటి గురించి అయితే నేను రివ్యూ షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా ఉన్నాయి ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఎలా ఉపయోగపడుతున్నాయి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేద్దాం అనేసి అయితే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా మదర్స్ ఆర్ మామ్ టు బీ ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేయండి. సో ఎంతో కొంత అయితే ఉపయోగపడుతుంది అందరికీ. టాపిక్లోకి వెళ్ళిపోతే మా బాబుకి ఇప్పుడు ప్రజెంట్ 15 months. ఇప్పుడు వాడు టోటల్ స్టేజ్లో ఉన్నాడు కదా. సో ఇల్లంతా ఎక్స్ప్లోర్ చేసేయాలి అనే కాన్సెప్ట్లోనే ఉన్నాడనమాట. సో ప్రతి ఒక్కటి ఏది కనిపిస్తే అది దాని దగ్గరికి వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ చేసేయాలి, అదేంటో తెలుసుకోవాలి అనే కుతూహలంతో మొత్తం ఇల్లంతా తిరిగేస్తాడు అనమాట. మార్నింగ్ లేస్తే చాలు ఫుల్గా ఆడేసుకుంటూ ఉంటాడు. అలాంటప్పుడు వాడికి క్లాత్ డైపర్స్ వేస్తాను కదా నేను మార్నింగ్ టైమ్స్, ఇంతకు ముందు కూడా చెప్పాను వీడియోలో. ఆ క్లాత్ డైపర్స్ కొంచెం బల్కీగా ఉండడం వల్ల వాడికి ఇబ్బంది అయిపోయి వాడు అసలు ఉంచుకోవట్లేదు అనమాట, పీకేస్తున్నాడు. అలానే డిస్పోజబుల్ డైపర్స్ వేద్దాము అంటే వాడు పీచేసినప్పుడు అది ఏ కలర్లో ఉంది, ఎన్నిసార్లు పీచేస్తున్నాడు, కరెక్ట్గా ఎవ్రీ అవర్ అలా పీచేస్తున్నాడు లేదని చూసుకోవడానికి అది అవకాశం ఉండదు. కాబట్టి నేనైతే అవి ప్రిఫర్ చేయను. నైట్ టైం అయితే ఎలానో తప్పదు, మార్నింగ్స్ అయితే నేను అవైతే ప్రిఫర్ చేయను అనమాట. ఓన్లీ క్లాత్ డైపర్సే యూజ్ చేస్తా. సో డైపర్స్ పీకేసుకుంటున్నాడు క్లాత్వి అనేసి నేను ఆ సూపర్ బాటమ్స్ అనే బ్రాండ్ నుంచి ప్యాడెడ్ అండర్వేర్స్ అని ఉన్నాయన్నమాట. సో అవైతే ఆర్డర్ పెట్టుకున్నా. ఫస్ట్ వచ్చేసి సెట్ ఆఫ్ 3 తీసుకున్నాను నేను. సైజ్ 1 అయితే తీసుకున్నా. సో ఇక్కడ చూడండి సైజ్ 1 అని మెన్షన్ చేశారు. ఇవైతే తీసుకున్నాను నేను ఫస్ట్ చూద్దాము అనేసి. సో ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 150 రూపీస్ అయితే పడింది నాకు ఫస్ట్ క్రైలో. అప్పుడు ఆఫర్ ఉంది, ఇప్పుడైతే ఆఫర్ లేదు. అప్పుడైతే నాకు 2 weeks బ్యాక్ 150 రూపీస్కి అయితే వచ్చేసింది అనమాట ఒక్క డైపర్. సో నేను సెట్ ఆఫ్ 3 అయితే తీసుకున్నా. సో ఇవైతే ఫస్ట్ వీటి గురించి చెప్పేస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అని. సో ఫస్ట్ లోపలైతే ఇలా ఉన్నాయి అన్నమాట. ఇలా ఒక లైన్ ఉంది కదా. సో ఇదైతే పీని అబ్జర్వ్ చేసుకుంటుంది, అసలు లీక్ అవ్వదనమాట. ఇక్కడ కూడా చాలా ఎలాస్టిక్ ఇవ్వడం వల్ల లీక్ అనేది అవ్వదు. పాటీ చేసినా పీ చేసినా కూడా లీక్ అవ్వదనమాట. అప్ టు 1 p హోల్డ్ చేస్తుందని వాళ్ళు మెన్షన్ చేశారు. 2 p's వరకు హోల్డ్ చేస్తుంది. 1 p అయితే హోల్డ్ చేస్తుంది. సెకండ్ p వచ్చేసరికి సెమీ వాటర్ ప్రూఫ్ కాబట్టి సో లీక్ అవుతుంది అనమాట, కొంచెం బయటికి వచ్చేస్తుంది. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు 1 p వరకు హోల్డ్ చేస్తుంది, మెస్ ఫ్రీ ఉంటుందని. నేనైతే మెస్ ఫ్రీ ఉండాలని ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఎందుకు అంటే మా బాబు బేసిక్గా కొంచెం ఎక్కువ పీ చేస్తూ ఉంటాడు. సో దానివల్ల ఇల్లంతా మెస్ అయిపోతుంది. సో అలా అవ్వకూడదు, వాడు ఆడుకోవడానికి కూడా బాగుండాలి, మళ్ళీ జర్మ్స్ అవి వచ్చేస్తాయి అనేసి అయితే నేను ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నా. మెయిన్ రీజన్ అదే. సో నేను ఆర్డర్ పెట్టుకున్న రీజన్కి అయితే నేను సాటిస్ఫై అయిపోయాను. సో అస్సలు లీక్ అవ్వు అనమాట. మనమే అప్పుడప్పుడు చూసుకుంటూ తడిగా అనిపిస్తే మళ్ళీ మార్చేసుకుంటూ ఉండడమే. సో అదే రీజన్కి అయితే ఆర్డర్ పెట్టుకున్నా కదా, నేనైతే సాటిస్ఫై అయ్యాను. కాకపోతే ఇది సైజ్ 1 to 2 years బేబీకి కరెక్ట్గానే ఆర్డర్ పెట్టాను. కాకపోతే కొంచెం ఇక్కడ థైస్ దగ్గర కొద్దిగా టైట్గా అనిపిస్తుంది అనమాట. సమ్మర్ కదా, మరీ టైట్గా ఉంటే ర్యాషెస్ అవి వస్తాయి అనేసి నేను ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నా. అప్పుడు సైజ్ 2 అయితే ఆర్డర్ పెట్టుకుందాం అనేసి అయితే అనుకున్నా. కాకపోతే నేను ఒక మిస్టేక్ చేశాను. ఏంటి అంటే ఇవి చాలా కాస్ట్లీ ఉన్నాయి. యాక్చువల్లీ 200 పైనే పడుతుంది అనమాట ఒక పీస్ వచ్చేసి. సో అందుకే నేను అన్ని వెబ్సైట్లో సర్చ్ చేసి పెట్టుకున్నాను అనమాట, ఏవి ఎంత పడుతున్నాయి, ఎంత కాస్ట్ పడుతున్నాయి అని అన్ని సర్చ్ చేసి చూసుకుని లాస్ట్కి ఫ్లిప్కార్ట్లో తక్కువకి వస్తున్నాయి అనేసి అయితే అక్కడ ఆర్డర్ పెట్టాను. అక్కడ నేను క్లియర్గా మల్టీ కలర్ అని వాళ్ళు మెన్షన్ చేశారని నేను ఆర్డర్ పెట్టుకున్నా. కాకపోతే ఏమైంది అంటే నేను సెట్ ఆఫ్ 12 అనేది ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సెట్ ఆఫ్ 12 ఆర్డర్ పెట్టాను కదా. సో సెట్ ఆఫ్ 12లో ఈ 3 కలర్స్ వచ్చినాయి అనమాట నాకు, స్కై బ్లూ, పర్పుల్ అండ్ వైట్. ఈ 3 కలర్సే సెట్ ఆఫ్ 12 పీసెస్ కూడా ఈ 3 కలర్సే. అంటే ఒక్కొక్క కలరు 4 పీసెస్ వచ్చేసినాయి అనమాట. నేనైతే అన్ని కలర్స్ వస్తాయేమని అనుకున్నాను కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. సో దానివల్ల అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయా. అంటే బాగుంటుంది కదా కలర్స్ ఉంటే బేబీస్ చూడడానికి క్యూట్గా ఉంటుంది కదా. సేమ్ ఇవే కలర్ రిపీట్ అంటే మనకి బోర్ కొడుతూ ఉంటుంది కదా. సో అలా అయితే ఒక మిస్టేక్ జరిగింది. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే నేను సైజ్ 2 ఆర్డర్ పెట్టబోయి సైజ్ 3 అయితే ఆర్డర్ పెట్టేశాను అనమాట. ఇది సైజ్ 1 కొంచెం చిన్నగా టైట్గా అవుతుందని సైజ్ 2 ఆర్డర్ పెట్టబోయి సైజ్ 3 ఆర్డర్ పెట్టేశాను. సో చాలా అంటే చాలా పెద్దగా వచ్చేసినాయి అనమాట. ఇది 3 to 4 years బేబీకి సరిపోయేంత వచ్చేసినాయి. మా ఓడేమో ఇప్పుడు 15 months అంతే. సో అందుకే నేనైతే కొద్దిగా ఆల్టరేషన్ చేపిద్దాం అనేసి అయితే అనుకుంటున్నా. ముందైతే మీకు చూపించేసి తర్వాత ఆల్టరేషన్ పంపుదాం అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. సో యా, ఇవి వచ్చేసి నాకు ఒక్కొక్కటి 170 రూపీస్ అయితే పడింది. సో అన్ని వెబ్సైట్లో కంపేర్ చేసుకుంటే ఫ్లిప్కార్ట్లోనే ప్రస్తుతానికి తక్కువ ప్రైస్ ఉంది. కాకపోతే అన్ని సేమ్ కలర్స్ వచ్చేస్తాయి. మనకి సపరేట్గా మనకి ఈ కలర్ కావాలి, ఈ ప్యాటర్న్ కావాలి అని మనం కొనుక్కోవాలి అంటే ఖచ్చితంగా ప్యాక్ ఆఫ్ 3 ఉంటాయి, కలర్స్ ఉంటాయి అందులో. సో అవైతే సెలెక్ట్ చేసుకోవాలి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఫస్ట్ క్రైలో అన్నిట్లో అవైలబుల్గా ఉన్నాయి.
ఈ ప్యాటర్న్ విషయానికి వచ్చేస్తే పక్కకు పెట్టేద్దాం, పర్వాలేదులేండి, అండర్వేర్సే కదా, ఏ కలర్ ఉంటే ఏంటి. అండ్ సైజ్ కూడా పర్వాలేదు, లూజ్గా ఉండడమే బెస్ట్ కదా సమ్మర్. సో అందుకని నేనైతే అడ్జస్ట్ అయిపోయి ఇంక ఉంచేసుకున్నాను, ఎలానో వాటికి రిటర్న్ కూడా లేదు. సో మీరైతే కలర్స్ ఇలా ఉండాలి, సైజ్ ఇలా ఉండాలి అని స్పెసిఫిక్గా ఆలోచించేవారైతే ఖచ్చితంగా క్లియర్గా చూసి ఆర్డర్ పెట్టుకోండి. నాలాగా తొందరపడద్దు, నేనైతే చూసుకోకుండా ఆర్డర్ పెట్టేసా సైజు. సో అందుకనేసి అనమాట. సో ఒక ఓవరాల్గా చెప్పాలి అంటే ఒక పీస్ 200 అయినా కానీ చాలా బాగున్నాయి, చాలా వర్త్, మెస్ ఫ్రీ ఉంటుంది అండ్ చాలా టైమ్స్ రీయూజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి మోర్ దెన్ 300 టైమ్స్ వీటిని రీయూజ్ చేసుకోవచ్చు. ఏం లేదు, పాటీ చేసిన పీ చేసిన బ్రష్తో ఫస్ట్ వాష్ చేసుకుని సోక్ చేసి పెట్టేసుకుని వాషింగ్ మిషన్లో వేసేసుకోవడమే, లేదంటే డైరెక్ట్గా చేతితో కూడా ఉతికేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉన్నాయి, త్వరగా క్విక్గా డ్రై అయిపోతున్నాయి కూడా. సో ఇదైతే నేను రివ్యూ షేర్ చేద్దాం అనుకున్నది అయితే ఇదనమాట. చాలా బాగున్నాయి. మీలో ఎవరైనా కొనుక్కోవాలి అని ఆలోచిస్తున్న వారికి ఈ వీడియో అయితే ఉపయోగపడిందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. నాకు కూడా నా ఫ్రెండ్ చెప్పింది, తను అయితే యూజ్ చేసిందంట, బాగున్నాయని చెప్తే నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో బేబీస్కి చాలా ఉపయోగపడుతుందండి, వాళ్ళకి డైపర్ ఫ్రీ టైం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అలాంటి టైంలో ఇవైతే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో తప్పకుండా మీరైతే కొనుక్కోవాలనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి వితౌట్ సెకండ్ అవుట్. ఓకే, సో ఈ వీడియో కిందే మరి మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలానే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో వీడియో కిందే బాయ్ బాయ్ మరి వెళ్ళొస్తా.